హాయ్, ఎలా ఉన్నారు? అంతా బాగున్నారా? అందరూ బాగుండాలి. ఆ భగవంతుని కోరుకున్నాం. అంతా బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏమిటంటే, ఇంతకుముందు నా కథ సినిమా కథే అది చెప్పాను. పార్ట్ 1 వచ్చి నా లాంగ్ వీడియోస్లో వదిలాను. పార్ట్ 1 ఉంది. పార్ట్ 2 ఇప్పుడు నేను చెప్పబోతాను. దీని టైటిల్ వచ్చి ప్రేమ పోరాటం. ప్రేమ పోరాటం అని టైటిల్ పెట్టాను. ప్రేమ కోసం పోరాడే పోరాటం కాబట్టి ప్రేమ పోరాటం అని టైటిల్ పెట్టాను. బాగుంది ఇది కూడా. ఇప్పుడు టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్. ఇంతకుముందు చెప్పాను కదా, పార్ట్ 1లో లాస్ట్ ఫినిషింగ్ దాంట్లో వచ్చి ఫ్లాష్ బ్యాక్ వస్తుంది అన్నాను. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ చెప్పబోతున్నాను అనమాట. ఓకే, ఓపెన్ చేస్తే మన హీరో సీను పెద్ద కోటీశ్వరుడు. అమ్మ నాన్న అమెరికాలో పెద్ద 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 కంపెనీలు ఉన్నాయి వాళ్ళకి. కానీ అమ్మ నాన్న అక్కడి నుంచి సంపాదిస్తూ ఉంటే ఇక్కడ మన హీరో జల్సాలు చేస్తూ ఉంటాడనమాట. కానీ చదువుకుంటున్నాడు స్టూడెంట్. కానీ మన హీరో ఇంట్లోనే జిమ్ చేస్తూ ఉంటాడు. జిమ్ చేస్తూ చేస్తూ తర్వాత వచ్చి స్నానానికి వెళ్తాడు. స్నానానికి వెళ్ళిన తర్వాత డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళి టిఫిన్ చేస్తాడు. టిఫిన్ చేసిన తర్వాత కాల్ వస్తుంది అమెరికా నుంచి. వాళ్ళ డాడీ ఫోన్ చేస్తాడు. అప్పుడు హలో డాడీ, బాగున్నారా డాడీ అంటాడు. బాగున్నాం సీను, నువ్వు ఎలా ఉన్నావురా అంటే, డాడీ నేను బాగున్నాను డాడీ అంటాడు. అమ్మ ఏం చేస్తుంది అంటే, అమ్మ వంట చేస్తుంది, తర్వాత మాట్లాడుతుంది. కాదురా సీను, ఇప్పుడు మనము కోట్లతో సంపాదించేసాము, ఇండియాలో ఎందుకురా నువ్వు చదువుకోవడము? అదేదో అమెరికాలోకి రావచ్చు కదా, అమెరికాలోకి వచ్చి బాగా చదువుకొని హ్యాపీగా ఉండొచ్చు కదరా అంటాడు. అప్పుడు మన సీను, నాన్న భారతదేశంలోనే పుట్టినాను, భారతదేశంలోనే పెరిగాను, నేను ఇక్కడే చదువుకుంటాను, ఇక్కడే ఉంటాను, నాకు మన ఇండియా అంటే నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడే ఉంటాను. అవన్నీ ఎందుకు నాన్న, అవన్నీ ఎందుకని నేను ఇక్కడే చదువుకుంటాను, నా కాలేజీకి టైం వెళ్తుంది, నేను వెళ్ళాలి, కాలేజీ టైం అవుతుంది అంటే, సరే 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 వెళ్ళు వెళ్ళు, తర్వాత మేము కాల్ చేసి మాట్లాడుతుంది, తర్వాత మాట్లాడు అని అంటాడు. సరే ఓకే డాడీ, సరే బాయ్ అంటాడు. బాయ్ డాడీ, ఓకే బాయ్ అనేసి సర్రమని కాలేజీకి వెళ్ళిపోతాడు. అప్పుడు మన హీరో సీను, ఇక హీరోయిన్ ఉంది కదా, హీరోయిన్ సంజన, పేరు సంజన. హీరోయిన్ వచ్చి వాళ్ళు పూర్ ఫ్యామిలీ, అమ్మ నాన్న, తర్వాత వచ్చి ఒక అన్న ఉంటాడు. అమ్మ వచ్చి హౌస్ వైఫ్, నాన్న వచ్చి హై స్కూల్లో టీచర్గా పనిచేస్తూ ఉంటాడు. అన్న వచ్చి ఒక హోటల్ టిఫిన్ సెంటర్ ఒకటి మెయింటైన్ చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు సంజన కాలేజీలో చదువుతూ ఉంటుంది. అప్పుడు ఈ సంజన ఇంటి నుంచి కాలేజీకి వెళ్తుంది, మన హీరో కూడా ఇంటి నుంచి కాలేజీకి వెళ్తాడు అనమాట. ఇద్దరు ఒకే క్లాస్మేట్. కాలేజీ బయట వచ్చి సంజన వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు మన హీరో బైక్లో సర్రమని వచ్చి ఆడికొచ్చి ఆగుతాడు. ఆగి చూస్తాడు. చూసిన తర్వాత సంజన ఈరోజు వాళ్ళతో కలిసి ఎంత హ్యాపీగా నవ్వుతుంది అని ఆ నవ్వు చూసి మన సీనుకి కూడా సంతోషం వేస్తుంది. ఓకే ఓకే అనుకుంటాడు. అప్పుడు వాళ్ళు క్లాస్లోకి వెళ్తారు. మన సీను కూడా క్లాస్లోకి వెళ్తాడు. క్లాస్లోకి వెళ్ళిన తర్వాత సంజన టీచరు లెసన్ చెప్తూ ఉంటాడు. అప్పుడు సంజన అటు సైడు లెసన్ చెప్తూ ఉంటే లెక్చరర్ వైపు చూస్తూ ఉంటుంది. మన హీరో సంజన వైపు చూస్తాడు. సంజన ఇటు చూస్తుంది, మన హీరో మళ్ళీ ఇటు చూస్తాడు. అట్లా ఒకరికొకరికి అలా చూస్తూ ఉంటారు. తర్వాత కాలేజ్ అయిపోతుంది. కాలేజ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత బస్ స్టాప్ కాడికి రావాలి. ఎవరు? సంజన. బస్ స్టాప్ కాసుకొచ్చి టౌన్ బండి ఎక్కి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. అప్పుడు బస్ స్టాప్ కాడికి రావడానికి కాలేజీ నుంచి రోడ్డింటి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడు మన హీరో ఏం చేస్తాడు, బైకులో వెనకాల వస్తాడు. వెనకాల వచ్చి సైడ్ నిలుపుతాడు. సంజన పక్కన ఆపి బండి తోసుకుంటూ మాట్లాడుతూ వస్తాడు. ఎవరితో? సంజనతో. అప్పుడు ఏం చెప్తాడంటే, సంజన, నేను నిన్ను 3 సంవత్సరాల నుంచి లవ్ చేస్తూనే ఉన్నాను, నువ్వు నాకు ఏమని మాత్రం సమాధానం చెప్పలేదు. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా లేదా? నాకు ఒక మాట కావాలి. ప్రేమించలేదని ఒక మాట చెప్పి నేను నీ వెంట రాను. చెప్పు, ప్రేమిస్తున్నావా లేదా? ప్రేమిస్తే ప్రేమిస్తున్నానని చెప్పు, లేదంటే లేదని చెప్పి. అంతేగాని
నువ్వు నీ వెంట నన్ను ఆ మాదిరి తిప్పించుకోవడం బాగలేదు కదా అంటాడు. అప్పుడు సంజన, ప్లీజ్ సీను, నన్ను ఏమని మాత్రం నువ్వు నన్ను ఇబ్బంది పెట్టించొద్దు. ప్రేమ 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 అంటున్నా, ఎందుకు నా వెంట ఇలా తిరుగుతావు చెప్పు? నన్ను ఎందుకు ఇలా వేధిస్తూ ఉంటావు నువ్వు? సంజన, నేను నిన్ను వేధిస్తున్నానా? అడుగుతున్నాను సంజన, నా ప్రేమ బాధను అర్థం చేసుకో. 3 సంవత్సరాల నుంచి నీ ప్రేమ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎప్పుడు నాకు ఐ లవ్ చెప్తావా, ఎప్పుడు ఐ లవ్ చెప్తావా అని చెప్పి వెయిట్ చేస్తూనే ఉన్నాను. నీ ప్రేమ కోసమే నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను, కానీ నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు అని అంటాడు సీను. అప్పుడు సంజన, ప్లీజ్ సీను, మర్యాదకు చెప్తున్నా, నువ్వు వెళ్ళిపోతావా లేదనేటికంటే నేను కంప్లైంట్ ఇస్తాను, పోలీసులు కంప్లైంట్ ఇస్తాను అంటుంది. అప్పుడు సీను, ఏంటి కంప్లైంటా? నా పైన? ఏ నిన్ను వేధిస్తున్నా నేను? సంజన, నా బాధను అర్థం చేసుకో. ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమించలేదని చెప్పి నేను వెళ్ళిపోతాను. చెప్పాల్సిన అవసరం నాకు లేదు, నేను చెప్పను, నేను వెళ్ళాలి, నన్ను వదిలే అని చెప్పి సీరియస్గా చెప్తుంది ఎవరు? సంజన. అప్పుడు సీను బాధ వేస్తుంది, ఒక కోపం వస్తుంది. సంజన, వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అంటాడు. అప్పుడు సంజన నడుచుకుంటూ బస్ స్టాప్ కాడికి వెళ్ళిపోతుంది. బస్ స్టాప్ అంత దగ్గరలో ఉంటుంది. మన హీరో ఇక్కడ బైక్ స్టాండ్ వేసి అక్కడ నిల్చుకొని ఏం చేయాలి? సంజన ఏమో లవ్ చేయట్లేదు అని చెప్పదు, లవ్ చేస్తున్నాననే చెప్పదు, ఆ రెంట్లో యాది చెప్తే ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు బస్ స్టాప్ కాడికి వెళ్ళి అక్కడ నిల్చో ఉంటుంది టౌన్ బస్ కోసము. బస్సు రాలేదని అటు ఇటు చూస్తూ ఉంటుంది. ఇటు చూస్తుంది, శ్రీను అక్కడే నిల్చొని ఉన్నాడు. మళ్ళీ ఇటు చూస్తుంది, సరే సైలెంట్గా ఉంది. అప్పుడు అక్కడి నుంచి రోడ్లో నుంచి ఒక సుమో వస్తూ ఉంటుంది. ఆ సుమోలో 5 మంది కుర్రాళ్ళు బీర్లు తాగుతూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అందులోనే ఒకడు అన్న ఉన్నాడు. ఆ అన్న బర్త్డే అంట. వాళ్ళు పార్టీ చేసుకొని పాటలు పాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వస్తున్నారు. అన్న 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 సుమ ఆపన అంటాడు, బండి ఆపన అంటాడు. ఏంట్రా అంటాడు. ఆపన అంటాడు. అన్న, నీ పుట్టినరోజుకు మేము సంవత్సరం ఎంజాయ్ చేస్తున్నాంనా, కానీ ఎంజాయ్ అవుతున్నా మనకి. ఆ బస్ స్టాప్ దగ్గర కూడా ఒక అమ్మాయి ఉంది చూడు, ఆ అమ్మాయిని ఈరోజు తీసుకెళ్ళాలన్నా ఎలాగైనా సరే, నీ బర్త్డే గుర్తుండిపోవాలన్నా అంటాడు. ఓ అంతే కదా, ఓకే రై, సుమో వచ్చి అమ్మాయి వైపు వెళ్తాను, సైడ్ వెళ్తాను, మీరు అమ్మాయిని తీసుకొచ్చేయండి అంటాడు. అప్పుడు సుమో వచ్చి సంజన వైపే ఇట్లా సైడ్గా వెళ్తుంది. టక్కమని సంజనను సుమోలో వేసుకునేసి సుమోలో వేసేస్తారు. సంజన అరుస్తూ ఉంటుంది, మీరెవరు, ఎందుకు నన్ను లాక్కెళ్తున్నారు, ప్లీజ్ నన్ను వదలండి అంటూ ఉంటుంది. అప్పుడు అంత దూరంలో మన సీను బైక్ దగ్గరే ఉన్నాడు. అప్పుడు సుమో కూడా ఆ సైడ్ నుంచినే వెళ్తుంది. అప్పుడు తల ఇలా బయట పెట్టి కిటికీలో నుంచి బయట పెట్టేసి అప్పుడు సీను 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 అని గట్టిగా అరుస్తుంది. గట్టిగా అరిస్తే అప్పుడు మన సీను టక్కమ తలెత్తి చూస్తాడు. సంజన, ఎందుకు రే, ఏదో జరుగుతుంది అని చెప్పేసి మన సీను అని పిలిస్తే మన హీరో ఉంటాడా? ఓకే అని చెప్పేసి బండి తీస్తాడు. బండి తీసి 100 కిలోమీటర్ స్పీడ్తో సర్రామని వెళ్తాడు. యాక్సిలేటర్ ఇస్తే సర్రమని పోతూ ఉంటాడు. సుమో వెళ్తుంది, ఈ బండి వెళ్తుంది, సుమో వెళ్తుంది, బైక్ పోతుంది. సర్రమని అటు ఇటు తీసి ఆ టర్నింగ్లో సుమో వెళ్ళిపోతుంది. మన హీరో కూడా సర్రమని బైక్ ఇలా తిప్పుతాడు. అంతే, సుమో కనిపించలేదు, ఎక్కడికి వెళ్ళారో తెలియదు, అక్కడికి అయిపోతుంది. తర్వాత వచ్చి వీళ్ళు గ్రౌండ్లోకి తీసుకెళ్తారు. ఏదో గ్రౌండ్లోకి తీసుకెళ్ళి అక్కడ అమ్మాయిని బీరులు తాగుతూ ఏడిపిస్తూ ఉంటారు. చేయలు వేరే అని చోట్ల వేస్తూ ఏడిపిస్తూ బాధ పెడుతూ రేప్ చేయడానికి ట్రై చేస్తారు. అప్పుడు మన హీరో ఎంట్రీ ఇస్తాడు. బండ్లు సర్రమని బైక్లో అలా తిప్పి ఆడ నిలబెడతాడు. తర్వాత వచ్చి ఆ సైడ్ సంజన ఉంటుంది. సంజన ముందర బైక్ నిలిపి స్టాండ్ వేసి అప్పుడు వాళ్ళతో ఫైట్ జరుగుతుంది. ఫైట్ జరిగితే ఇక లాభం లేదు, ఎలాగైనా సరే వీడిని చంపేయాలని చెప్పేసి గన్ను తీస్తాడు. గన్ను తీసి సీనును కాల్చిపోతాడు. ఎవరు? అన్న అనేవాడు, వాళ్ళ బర్త్డే జరిపేవాడు అన్న ఉన్నాడు కదా, వాడు షూట్ చేయబోతాడు. అప్పుడు సంజన చూస్తుంది, సీనును షూట్ చేస్తున్నాడు అనే ఆలోచనతో సర్రమని సీనును పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఆ సీను ఆల్రెడీ ఒకరిని కుడుతున్నాడు. అప్పుడు
సీను నడుచుకుంటూ వచ్చి సీనుని ఇలా గట్టిగా పట్టుకొని సైడ్కి తిప్పేస్తుంది. తిప్పితే ఆ బుల్లెట్ వచ్చి పక్కన వెళ్ళిపోతుంది. అప్పుడు వీళ్ళిద్దరూ పడిపోతారు. సీను, సంజన ఇద్దరు దొర్లుతూ పోతూ ఉంటే వాడు షూట్ చేస్తూనే ఉంటాడు. బుల్లెట్లు టక్ 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 అని బుల్లెట్లు అయిపోతూనే ఉంటాయి. బుల్లెట్లు అయిపోయాయి పిస్తోల్లో. తర్వాత వచ్చి వీళ్ళిద్దరూ దొర్లుతూనే వెళ్తున్నారు. ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ దొర్లుతూ ఉన్నారు. ఒకరి ఫేస్ ఒకరు చూసుకుంటూ దొర్లుతూ ఉన్నాడు. అది ఏదో ఫీలింగ్. అలా చూసుకుంటూ దొర్లుతూ ఉంటారు. దొరలడం అయిపోయింది. తర్వాత వచ్చి సీను చూస్తాడు. ఇటు చూస్తే వాడు ఇలా పిస్తోల్ ఇలా అంటూ ఉంటాడు. బుల్లెట్లు లేవు. టక్ 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 అంటూ ఉంటుంది. అప్పుడు సంజనాన్ని పక్కన నిలిపేసి వాని దగ్గరికి వెళ్ళి పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టేస్తాడు. కొట్టేసి ఇంకొకసారిగా సంజన వైపు చూస్తే ఒక్కొక్కరి కాళ్ళు చేతులు తీసేస్తారు, జాగ్రత్త అంటాడు. అంతే. వాళ్ళు పరిగెత్తుకుంటూ వాళ్ళు వెళ్ళిపోతారు. సీను అప్పుడు సరే బైక్ తీసుకొని అని సర్రమని సంజన సైడు నిలుపుతాడు. నిలిపి సంజన వైపు చూడడం మన సీను వీని ఎక్సలేటర్ ఇస్తూనే ఉంటాడు. తర్వాత వచ్చి సంజన అలాగే చూసుకొని ఉంటుంది. మన హీరో జీ 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 అంటాడు. సంజనకు అర్థమైంది. ఓహో కూర్చోవాళ్ళేమో అని అర్థమైంది. తర్వాత చిన్నగా వచ్చి వెనక్కి కూర్చుంటుంది. అంతే. జీమని స్పీడ్గా బైక్ వదులుతాడు. తర్వాత వచ్చి మన హీరో కనీసం పలకరించిన కూడా పలకరించాడు. సీరియస్గా బండి తోలుతూనే ఉంటాడు. వెనకాల సంజన అలాగే కూర్చొని ఉంటుంది. స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడు చెయ్యి ఇలా వేద్దామా అనే మీద భుజం పైన వేద్దామా అనేసి సంజన ఇలా చెయ్యి అంటుంది. మళ్ళీ సైలెంట్గా తీసేస్తుంది. వద్దు చేయకూడదు అంటుంటుంది. మళ్ళీ తర్వాత ఇంకో స్పీడ్ బ్రేకర్ వస్తుంది. అది టక్కమని పడిపోతానేమో అనేసి భుజం పట్టుకుంటుంది. భుజం పట్టుకునేదికే మన సీను చెల్లించలేదు. సర్రమని ఇలాగే సీరియస్గానే బండి తోలుతూనే ఉన్నాడు. కానీ సంజన భుజం మీద చేసుకొని కొంచెం సంతోషపడుతుంది. అలాగే వెళ్ళి సంజన వాళ్ళ దగ్గర ఈనాడు వచ్చి నిలిపేస్తాడు. నిలిపేసి ఈ అంటూ అంటాడు. సంజన సైలెంట్గా కిందికి దిగుతుంది. సీను అనబోతుంది. అనబోయేసరికి సీను వెళ్ళిపోతాడు. బండిలో వెళ్ళిపోతాడు. సంజన సీను నెచ్చి అని అంటుంది. అంతే, ఏమంటాడు. సీను వెళ్ళిపోయాడు. కట్. తర్వాత వచ్చి ఇక రాత్రిలో సీను ఒక ఆటో షెడ్ దగ్గరికి వెళ్తాడు. ఆటో షెడ్ ఒకటి ఉంటే నైట్ 10 అయింటుంది. ఆ ఆటో షెడ్ దగ్గరికి వెళ్తే ఆటో షెడ్ ఓనర్ ఉంటాడు. ఆయన ఎవరు? రసూల్ ఫ్రెండ్. కాదు సీను ఫ్రెండు రసూల్. పేరు వచ్చి రసూల్. ఆటో షెడ్ నడుపుకుంటూ ఉంటాడు. అక్కడికి వెళ్తాడు. వెళ్ళి ఇద్దరు బీర్లు తీసుకొని కూర్చుంటారు. ఏంట్రా ఈ టైమింగ్లో వచ్చావు అని రసూల్ అంటాడు. లేదురా, ఏదో కొంచెం బాధ అనిపించి ఇలా వచ్చాను. నీ బాధ ఏదో నాకు అర్థమైంది లేరా. ఏదో బాధ అంటే ఏదో ఉందిరా, నువ్వు సమయానికి ఇక్కడ రావు అంటాడు. ఇప్పుడు రాకూడదా అంటాడు. ఎవరు? మన సీను. అలాని కాదు, కూర్చో ఓకే, ఈ బీర్ వేసుకో, తర్వాత చూద్దాం అంటాడు. ఇద్దరు బీర్లు తాగేస్తారు. తాగేసిన తర్వాత మన సీనుకి రసూల్కి కొంచెం కిక్కెక్కుతుంది. అప్పుడు రే రసూల్, ఆ సంజనే ఏంట్రా, నా లవ్ నా లవ్ని అర్థం చేసుకోలేదు కదరా. అసలు ప్రేమ అనే పదానికి అర్థం ఏం తెలుసురా సంజనకి అంటాడు. ఓ నీది ప్రేమ బాధ అంటాడు. అవునరా, అందుకని ఈరోజు ప్రేమ లేదు దోమ లేదు అన్నిట్టుగా వెళ్ళిపోయింది సీరియస్గా. అందుకని బాధేసి ఈ షెడ్ దగ్గరికి వచ్చాను రా అంటాడు. అంతే. అప్పుడు రసూలు, అరే అమ్మాయిలు ప్రేమ ఎప్పుడు పుడుతుందో తెలియదు, కానీ నీ మీద ప్రేమ ఉంది. ఆ ప్రేమను ఎప్పుడు బయట పెడుతుందో తెలియదు. ఎందుకంటే ప్రేమిస్తున్నావా లేదా, ప్రేమించలేదని చెప్పు వెళ్ళిపోతాను అని అన్నావు కదా. అన్నాను. చెప్పిందా ప్రేమించలేదని? ఏంటి? లేదు చెప్పలేదంటే కదా, ప్రేమ ఉన్నట్టే. అందుకని నువ్వు వెయిట్ చేయి, నీ ప్రేమ సక్సెస్ అంటాడు. అంతేనంటావా అంటాడు సీను. అంతే అంటాడు. కట్. తర్వాత వచ్చి సంజన వాళ్ళ ఇంటి దగ్గర నైటే పడుకొని ఉంటుంది. దొరులుతూ ఉంటుంది. నిద్ర రావట్లేదు. ఎందుకో తెలుసా? ఆ ఫైట్లో హీరోయిన్ సంజన సీను ఇద్దరు దొరులుతూ వెళ్ళిండే సీన్ గుర్తుకొస్తూ ఉంటుంది. ఎవరికి? సంజనకి.
నిద్ర పట్టట్లేదు, కళ్ళు తెరుచుకునే ఉంది. పదే 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 ఆ దొర్లుతూ వెళ్తూ ఉండేదే ఆ ఫీలింగే గుర్తొస్తూ ఉంది. సంజనకి చెమటలు పట్టేశాయి, చెమటలు పడుతున్నాయి, అది గుర్తు వస్తుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మార్నింగ్ తర్వాత సంజన మార్నింగే లేచి టిఫిన్ చేయమ్మా అని చెప్పేసి డాడీ, నాన్న, అమ్మ అడిగితే, లేదు నాన్న నాకు కాలేజీ టైం అయిపోయింది ఇప్పటికే అని చెప్పేసి తొందరగా కాలేజీ కాడికి వచ్చేస్తుంది. ఎందుకో తెలుసా? మన సీనుని చూడడానికి. అప్పుడు సీనును కాలేజీలో వెతుకుతుంది. అరే సీను ఎక్కడున్నాడు అని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్ని అందరినీ అడుగుతుంది. ఎక్కడ క్యాంటీన్కి వెళ్తుంది, క్లాస్కి వెళ్తుంది, చాలా మంది ఫ్రెండ్స్ని అడుగుతుంది. సీన్ కనిపించలేదు అని చెప్తారు. అప్పుడు లైబ్రరీ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అక్కడికి వెళ్తే సీను కూర్చొని ఏదో చదువుకుంటూ ఉన్నాడు, బుక్ ఓపెన్ చేసి. అక్కడికి వెళ్ళి అప్పుడు సంజన, అమ్మయ్య దొరికాడు సీను అని చెప్పి సెలాంటికి వస్తుంది. సెలాంటికి వచ్చి సీను ముందర పక్క కూర్చుంటుంది. ఇంకో కుర్చీలో కూర్చొని, సీను ప్లీజ్ సీను నేను చెప్పేది ఒక్కసారి వింటావా అంటుంది. సీను బుక్ చూస్తూ ఇలా తల పైకెత్తి చూస్తాడు. మళ్ళీ కిందికి ఇలా చదువుకుంటూనే ఉంటాడు. సీను నేను చెప్పేది ఒకసారి విను సీను, నా బాధ ఒకసారి అర్థం చేసుకో అంటుంది. సీను చదువుతూనే ఉంటాడు. సీను నీ చెప్పేది నీకే అర్థమవుతుందా అని సంజన అంటుంది. అప్పుడు సీను బుక్లో వచ్చేసి పక్కన పెట్టేసి విలేజ్ వెళ్ళిపోతాడు. అప్పుడు సంజన, సీను నేను చెప్పేది నువ్వు అంటుంది. కానీ సీను వెళ్ళిపోతూ ఉన్నాడు. అప్పుడు ఇటు సైడ్ నుంచి సంజన అరుస్తుంది, సీను నేను చెప్పేది విను, ఐ లవ్ యూ అని గట్టిగా అరుస్తుంది. ఎవరు? సంజన. అప్పుడు హీరో వాళ్ళు వెళ్తూ ఒక అడుగు ముందుకేస్తూ ఆ ఐ లవ్ యూ అనే పదం వినేసరికి వెనక్కి అడిగేసి ఇలా తిరిగి చూస్తాడు. ఐ లవ్ యూని గట్టిగా ఎప్పుడు అరిచిందో ఆ లైబ్రరీలో ఉండే వాళ్ళందరూ మొత్తం అందరూ సంజన వైపు తలలు టక అని తిప్పుతారు. అలాగే చూస్తూ ఉండారు. అప్పుడు సీను తిరిగి చేతులు ఇలా అంటాడు, అంతే. అప్పుడు వెంటనే ఎవరు? మన సంజన ఏడుస్తూ కన్నీళ్ళు ఇలా తుడుచుకునేసి ఏడుపు ఒక పక్క, సంతోషం ఒక పక్క. సంతోషము ఏడుపు రెండు మిక్సీ చేసి పరిగెత్తుకుంటూ వస్తుంది. స్లోగా పరిగెత్తుకుంటూ వచ్చి సీను అలాగే అత్తుకొని ఉండిపోతుంది. ఐ లవ్ యూ సీను, ప్లీజ్ సీను ఐ లవ్ యూ అని అంటుంది. మన సీను అలాగే అలా చేతులు వేసుకొని హత్తుకుంటాడు. ఐ లవ్ యూ టూ సంజన అని చెప్పి సీను కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటాడు. తర్వాత వచ్చి ఈ సంజన కూడా కళ్ళల్లో నీళ్ళు పెట్టుకుంటే ఇద్దరు ఏడ్చుకుంటారు. అలాగే కగులించుకొని ఉంటారు. లైబ్రరీలో ఉండేవాళ్ళు ఒక చిరునవ్వు వాళ్ళ వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వేసి అబ్బా అనుకుంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ పనులు వాళ్ళు చూసుకుంటారు. వీళ్ళిద్దరూ అలాగే ఏడ్చుకుంటూ అలాగే హత్తుకొని ఉంటారు. కట్. ఈ ఎపిసోడ్ 2 ఇంతటితో కట్టు. నెక్స్ట్ ఎపిసోడ్ పార్ట్ 3 అది ఎప్పుడు? ఈ నెలలోనే 21వ తేదీ శుక్రవారం రోజు ఈవినింగ్ వదలబోతున్నాను. అదే రోజే ఈవినింగ్ నేను కథ చెప్తాను, పార్ట్ 3. ఇప్పుడు నేను పార్ట్ 1 పార్ట్ 2 చెప్పాను కదా. ఇందులో మీకు నచ్చింటే ఇంకా ఏం జరుగుతుంది అని మీరు ఇంకా వినాలనుకునేటి కంటే ఈ కథ బాగుంది అని మీకు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేసుకోండి. దీని పేరు ప్రేమ పోరాటం. నెక్స్ట్ గుర్తుపెట్టుకోండి, నవంబర్ 21 శుక్రవారం పార్ట్ 3 వదలబోతున్నాను. ఓకే, బాయ్.